శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ గారికి ఇదే మా ఆహ్వానం. పోతున్నాము. बोलो गजानन महाराज की जय, बोलो पवन सुत वीर हनुमान की जय। अतुलित बलधामं स्वर्ण शैलावदेहं धनुजवन कृशारो दानिना मग्रगण्यं सकल गुण निधानं वानरनामदेशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। बोलो राजा रामचंद्र भगवान की जय हनुमान ज्ञान गुण सागर जय पवन सुत नाम महावीर विक्रम बदलि गणनयामि महावीर जब नाम सुनामि ना कहे रोग हरै सब फेरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जुड़ावे सब वर राम तपस्वी राजा। भारत माता की जय श्री राम। భరతమాత విగ్రహానికి అమ్మవారికి పుష్పార్చన అయిపోయిన తర్వాత శివాజీ జై శ్రీరామ్।
शुभ्रज्योत्स्ना पुलकितयामिनीभाषिणी सुखदां वरदां मातरं विधृतकरकरवाले अबला వంకాయ మైదాన్ గారికి మరియు బాలకృష్ణ గారికి మా యొక్క స్వాగతం సుస్వాగతం. మనము మన గాజులపేట బస్తీలో జరుపుకుంటున్న పెద్ద వేదిక ఇది హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనంలో మన బస్తీ వాసులు ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క పేరు పేరున ధన్యవాదములు. ఇలాంటి సమ్మేళనాలు ప్రతి సంవత్సరము జరుపుకోవాలని మనము హిందువులం అందరము ఐక్యంగా ఉండాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. మన జాతి లక్షణం ఫలములిచ్చుటే కాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం. ఎన్ని యుగాలైన గాని మారనిది గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. తీయనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయం అయితే కంట నీరు కారదా. కలబోయిన మనసులన్నీ కష్టం కరిగించవా. కలసి బతకడం మన ధర్మం మర్మం. హరివిల్లుకు పురడోసినప్పుడని పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు. వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు. మన జనని భరతమాత మందిరాన తోరణాలు. ఈయనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం. తనదేది కాదంటూ సర్వం అర్పించడం. సమర్పణములే మన జీవిత సూత్రం. సమితలైతే సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభతరుణంలో దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నటువంటి హిందూ సమ్మేళనాలలో భాగంగా మన గాజులపేట బస్తీలో ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకుంటున్నటువంటి ఈనాటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరికి కూడా ఆశీస్ ప్రసంగాన్ని ఇస్తూ ఆశీస్సులను అందజేయబోతున్నటువంటి శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజు గారికి, అట్లాగే ఈ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు శ్రీ మల్కాయి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రామడుగు బాలకిషన్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ వార్డు ప్రజాప్రతినిధి 28వ వార్డు కార్పొరేటర్ శ్రీ మహేందర్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వందనీయులైనటువంటి మాతృమూర్తులారా, ఆత్మీయులైనటువంటి హిందూ బంధువులారా, మీ అందరికి కూడా శుభాభివందనాలు, నమస్తు మాంజలు. ఈ గాజులపేట బస్తీ మొదటి నుంచి కూడా హిందుత్వానికి ఒక వెన్నుదన్నుగా, అంటే ఒక బ్యాక్ బోన్, వెన్నెముకగా నిలిచినటువంటి బస్తీ. ఈ బస్తీలో ప్రతి సంవత్సరం కూడా నాకు ఇందాకే తెలిసింది, హనుమాన్ విజయయాత్ర, శోభాయాత్ర చాలా ఉత్సాహంగా ప్రేరణదాయకంగా ఈ బస్తీలో జరుపుకుంటారని చెప్పేసి. అంతేకాకుండా మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఏంటంటే, ఈ బస్తీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అంటే సుమారు వాళ్ళ వయసు ఇప్పుడు 60-70 సంవత్సరాల మధ్య ఉంటుంది,
వాళ్ళు ఆ వయసులో నేర్చుకున్నటువంటి కర్ర తిప్పడం, కర్ర సాము కావచ్చు, కత్తి తిప్పడం కావచ్చు, ఖడ్గము, తర్వాత అగ్నిగోళాలు అంటే ఇట్లా మన సైకిల్ టైర్ ఉంటుంది కదా రిమ్, దానికి ఇట్లా అగ్ని చుట్టి అగ్ని పెట్టి అట్లా తిప్పడం లాంటి సాహస కృత్యాలు ఇప్పటికీ చేస్తూ ఇప్పటి తరానికి వాళ్ళు నేర్పుతున్నటువంటి విషయాన్ని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ముఖంగా నా యొక్క ప్రణామాలు. ఎందుకంటే ఇట్లాంటివి హిందూ సమాజంలో ఒక ప్రేరణని, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని, ఒక విజిగీష ప్రవృత్తిని నింపేటటువంటి కార్యక్రమాలు, అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ బస్తీ పెద్దలందరికీ కూడా అందరికీ నమస్సుమాంజలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశవ్యాప్తంగా, మరి ఇది హిందూ దేశం అంటాం మనం. ఈ హిందూ దేశంలో హిందూ సమ్మేళనాన్ని మనం ఎందుకు నిర్వహించుకుంటున్నాం? సుమారు 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఈ దేశం రగ్గింది. ఒక 800 సంవత్సరాలు మొఘలాయులు, ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు ఈ దేశాన్ని బానిసంగా దేశంగా చేసి భారత మాతని దాస్య శృంఖలాల చేత బంధించి మన భారతీయులందరినీ అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ మనదైనటువంటి విషయాన్ని, మన సంస్కృతిని, మన పరంపరని, మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన జీవన విలువల్ని, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మర్చిపోయేటట్లుగా మన సమాజాన్ని విభజించి పాలించారు. కాబట్టి అట్లాంటి హిందూ సమాజంలో, ఆత్మ విస్మృతిలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఒక చైతన్యాన్ని కలిగించి, ఒక జాగృతిని రగిలించి, హిందూ సమాజంలో ఈ 1000 సంవత్సరాల బానిసత్వంలో భాగంగా ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి దురాచారాల్ని, మూఢనమ్మకాల్ని హిందూ సమాజమే నిర్మూలించుకొని ప్రస్తుత పరిస్థితుల్లో మన పైన జరుగుతున్నటువంటి సాంస్కృతిక భౌతిక దాడిని హిందూ సమాజమే తిప్పికొట్టేటట్లుగా హిందూ సమాజాన్ని ఒక చైతన్యపరచడానికే ఈ యొక్క హిందూ సమ్మేళనాలు మనం వాడవాడలా, గల్లీ గల్లీలో, గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. మనందరికీ తెలుసు, మన దేశం పుణ్యభూమిగా, మోక్ష భూమిగా, కర్మ భూమిగా, వేద భూమిగా విలసిల్లినటువంటి దేశం అని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గృహము ఇల్లు అనుకుంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పూజా గృహమే భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడా కూడా భగవంతుడు జన్మించలేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర ధర్మస్తులు వాళ్ళు కేవలము దేవదూతల్ని, దైవ దూతల్ని మాత్రమే చూశారు. కానీ భగవంతుని ఎక్కడ కూడా ఎవరూ చూడలేదు. కానీ మన భారతదేశంలో భగవంతుని చూసినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఒక రామకృష్ణ పరమహంస ఉదాహరణ చెప్పుకుంటే, భారతి బంగారి ముంగిట భగవంతుడే పారాయణు. త్రేతాయుగమున శ్రీరాముని రూపేణ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపేణ భగవంతుడు సాక్షాత్తు భారత మాత ఒడిలో పుట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశ న గురోరధికం తత్వః న గురోరధికం జ్ఞానః న గురోరధికం దత్తాత్రేయ పరంపరః. వేదికను అలంకరించినటువంటి మరి భరతమాతకు ప్రణవిల్లుతో, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ప్రణవిల్లుతో, ప్రధాన వక్తగా వచ్చినటువంటి ప్రతాప్ గారికి, అదేవిధంగా అధ్యక్ష వహించినటువంటి మల్కై శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మహేందర్ గారికి, ఇక బాలకిషన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భగవద్ బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. భారత్ మాతాకి అందరు అంటలేదు, కొందరే అంటున్నారు. మాకందరికి అనేచేటట్టు, అందరికి వినేచేటట్టు, మీ మనసును నిండేటట్టుగా అన్నట్టయితే ఉన్నట్టు, లేకుంటే పోయినట్టు అనుకుంటారా మీరు? అట్టోళ్ళు అనుకుంటారా మీరు? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, రామ లక్ష్మణ జానకి.
హిందూ సమ్మేళన. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హిందువులేనా? హిందువులైతే చేతులేపు. ఇంకా కొందరికి డౌట్ వచ్చినట్టున్నది, సగం లేదు. ఏ సమ్మేళన? ఆ ఫోటో తీయండి, తక్క కనిపించాలి. హిందువులైతే చేతులేపుండి. నేను కూడా హిందువునే. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, హిందువుగా మరణించు. భారత్ మాతాకి. ఇప్పుడు పక్కోళ్ళని చూసి మేము లేపినము. ఈ హిందూ సమ్మేళన ఒక సంఘం సమ్మేళన కాదు, కులం కుడుపు కాదు. కులం అంటే కులము లోపల ఉన్నటువంటి విషయంలో అరే పోకుండా దండు వేస్తారని కులం తగ్గట్టు పోయేటోళ్ళు ఉంటారు, కానీ అది కాదు. ఇది ఏ సమ్మేళన? ఏ సమ్మేళన? ఏ గల్లీడా? గాజులపేట్ సంతాచర బస్తీ. మరి ఇది ఏ ఊరు? కొందరు అంటలేరు, మాదైతే మల్లారు. మీదే ఊరు? హిందూరు హిందువులై ఉండాలి. హిందువులై ఉంటున్నాం. హిందూరులో ఉన్నటువంటి ఈ యొక్క గాజులపేట్ అనంతాచార్య బస్తీ అనేటువంటి విషయంలో కూడా మరి ఏ సమ్మేళన జరుగుతుందంటే హిందూ సమ్మేళన జరుగుతుంది. నాసే రోగ హరే సవ పీర జపత నిరంతర హనుమత్ వీర. మీ యొక్క బస్తీలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే మీ యొక్క కాలిని ఈ ఇందూరులో అనేక చోట్ల కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే శ్రీరామ రక్ష. ఆయనకి ఏమిష్టమో ఎవరిష్టము? రాముడు, ఇంకా సీతారాముడు, ఇంకా ఒక రామం అంట ఆయనకి ఇష్టమైంది అన్నట్టయితే ఉన్నట్టు, లేకుంటే ఇందాకన్నారు కదా రామ్ నామ్ సత్య. నలుగురు మోస్తున్నారు, ముంగట రామనామం అంటున్నారు, వెనక రామనామం అంటున్నారు, ఎత్తుకున్నోళ్ళు రామనామం అంటున్నారు. పోయినోడు అంటాడా? పన్నోడు అంటాడా? మరి మీరు ఇప్పుడు అంటే ఉన్నట్టే, లేకుంటే మీరు నలుగురు మరి వాళ్ళు ఎత్తుకపోతారు. మీకు శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్మశానానికి అంటే తప్పని మహారాజు హరిశ్చంద్ర మహారాజ్ శ్మశానంలో కూడా కొంత డబ్బున్నోడికి 4 కట్టెలు లెక్క, డబ్బు లేనోడికి 4 కట్టెలు తక్క. అగ్గి ఒక్కటే కదా. ఏమన్నారు? రాముడు అందరి వాడా కొందరి వాడా? మరి అందరు అంటలేరు ఎందుకు? అందరూ అనాలి. నోరున్నది మాత్రం మూగపోవడానికి కాదు, తినడానికి కాదు, ఈ రుచులు చూడడానికి కాదు, రామనామం అనడానికి. ఆంజనేయ స్వామి వారికి రామనామం రోమ రోమంలో ఉంది. అది ఏ నామము? ఏ నామము? ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎంతమంది ఋషులు వచ్చినా, ఎంతమంది బలగం వచ్చినా ఆయన రోమ రోమం కూడా రామనామం అన్నది. మేము ఇప్పుడు వచ్చినాము, మరి ఇంకా అర్ధగంట అయితే మిమ్మల్ని పంపిస్తారు, కానీ 2 నిమిషాలైన రామనామం అంటే లేరంటే ఉన్నట్టో పోయినట్టో మీకు ఎరకాయిగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాఘవ రామచంద్ర భగవానికి, పవన సుత వీర హనుమానికి. మన భారతదేశం గొప్పది, మన భారతదేశం సనాతనమైంది, మన భారతదేశం ఋషి పరంపర. మన కుంభమేళ ఎక్కడైంది? అమెరికాలో అయిందా? దుబాయ్లో అయిందా? ఏమైనా అన్నారు? కుంభమేళ ఎక్కడైంది?
ప్రయాగ్రాజ్లో అయింది. ఎందుకైంది? కుంభమేళ భారతీయులకే హిందువులకే సనాతన ధర్మాన్ని ఆచరించిన ఋషి పరంపరానికి నాగ సాధువులు గురు పరంపరాలు ఎందరో వచ్చి కూడా 65 కోట్ల మంది స్నానం చేశారు అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. అందుకే సనాతన ధర్మము నిత్యమైంది. నువ్వు ప్రొద్దున లేచి నుంచి సూర్యోదయం వరకు, సూర్యుడు అస్తమించే వరకు మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. కానీ మనకు తెలుస్తలేదు. మనం తెలవలేకపోవడమే మనం వెనుకవుతున్నాం. సూర్యుడు కంటే ముందు లేచిన వాళ్ళు ఎంతమంది? 4 గంటలకు. 4 గంటల కంటే వెనుకైపోయింది. 7 గంటలకు శివుడే మిమ్మల్ని చెప్తాడు. తెల్లందాక రీళ్ళు సినిమాలు ఇక ఇంత ఏళ్ళొల్లయింది, ఇంత ఏళ్ళొల్లయింది, అంత ఏమన్నది, కొలలేమన్నది. ఇవే లోలిలకు ముచ్చట్లు చెవులు వరుకుంటారు, లేసుడు లేడు. ఇది కాదు మన ధర్మం. సర్వేధన సర్వేధన సుఖినోభవ. ఈ ధర్మము సనాతనమైంది కాబట్టి, సత్యమైంది కాబట్టి మనం నిత్యము ఆచరించాల్సినది మన హిందూ ధర్మం. ప్రాతకాలం లేచి సూర్యుడికి నమస్కరించి మనం దండం పెట్టి మన యొక్క పూజా పద్ధతిలో మీ పిల్లలకు సంస్కారం నేర్పండి. సంస్కారం కొనుకొస్తే రాదు. కొనుకొస్తే కిలరకమన ఏదైనా వస్తువులు దొరకచ్చు. మీ బిల్డింగ్లు మీకుండని, మీ బంగారం మీకుండని, మీ డబ్బు మీకుండని, మీ ఆస్తులు మీకుండని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో మన సనాతన ధర్మాన్ని కూడా మనం కాపాడుతున్నామా? మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. మన పిల్లలకు సంస్కారం నేర్పాలి. తల్లిని ఏమని పిలుస్తున్నారు? అమ్మ అన్న వాళ్ళు కొంతమంది. తట్టదలిగి పడితే అమ్మ అంటారు, బైక్ మీదకి వెళ్ళి పడితే అమ్మ అంటారు, పానం పోయేటప్పుడు అమ్మ అంటారు, ఎదుటోళ్ళు కొడితే అమ్మ అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు పిల్లలంతా? మమ్మీ. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఈ మమ్మీ పాడు. ఎక్కడికి వెళ్ళి దేశం కామన్నది అది. ఇంకా అన్నాన్ని ఏమంటున్నారు? ఏమంటారు? రైస్ అట్లా రైస్. అది బియ్యమే పోయండి మరి, అది బుక్తారు. అన్నం పెట్టేది అమ్మ. అమ్మ ఆ అనే అక్షరం 2 దగ్గర ఉన్నది. అన్నము అమ్మ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన తల్లి పేరు జీజాబాయి. ఆ జీజాబాయి నేర్పినటువంటి మార్గదర్శకమే ఈ రోజు శివాజీ మహారాజ్. ఈ రోజు విగ్రహాన్ని చూస్తున్నాం. విరాజ్ వీరుడు, వీరుల్లో వీరుడు, ధీరుల్లో ధీరుడు, ధర్మ పరాయణుడు, ధర్మ పరాక్రమవంతుడు. నా కొడుకు కూడా శివాజీ లాగా పుట్టాలి, నా కొడుకు శివాజీ లాగా ఉండాలని ఏ తల్లి కోరుకున్నది? శివాజీ లాగా ఉండాలి. ధర్మానికి ఉండాల్సినటువంటి మార్గం. ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు ఈ రోజు అవ్వా తిన్నవన్న కొడుకు లేడు, అయ్యా తిన్నవన్న కొడుకు లేడు, కన్న తల్లిదండ్రుల మాట వినే కొడుకులు లేరు, అత్తమా సేవ చేయని కోడలు లేరు. అది ఉన్నా ఒకటే. కొందరు ఉన్నట్టున్నారు. ఉండని అంటున్నారు. ఉండనా? మన భారతదేశంలో వందే మాతరం అని పాడినవాడు ఉన్నా ఒకటే. రామనామం అనేవాడు ఉన్నా ఒకటే. మరి మనమంతా శివాజీ మహారాజ్ ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఈ రోజు నుంచైనా మీ పిల్లలకు శివాజీ మహారాజ్ గురించి చెప్పండి, ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పండి, రాముడు గురించి చెప్పండి, కృష్ణుడు గురించి చెప్పండి, వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్పండి, గణపతి గురించి చెప్పండి, శ్రవణ కుమారుడు గురించి చెప్పండి, నిన్నటి యొక్క జయంతి నరసింహ జయంతి భక్త ప్రహ్లాదుడు గురించి చెప్పండి, మార్కండేయుడు గురించి చెప్పండి, వీరభద్రుడు గురించి చెప్పండి. ఇవత్తు కొడుక కొత్త ఫోన్ కొనుక్కో, ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసి. అదే మన ధర్మం ఏంటి? ఏది? వేప చెట్టునైనా పూజిస్తాం. వేప చెట్టుని నరికినా వేప చెట్టు నుంచి ఆ బొమ్మని చేస్తాం. బొమ్మ చేస్తే నమ్మి కొలిస్తే అమ్మాయి ధర్మము. ఈ హిందూ ధర్మం ఒకటే ఒకటి. ఇతర మతాలు ఉన్నాయి. ఇతర మతాల గురించి కాదు, మన ధర్మం మనం గొప్పగా చెప్పండి. మన పిల్లలకు నూరిపోయండి. పిరికితనం కాదు, ధైర్యాన్ని నూరిపోయండి. మనోదివం మారుతుల్య
వాక్పతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం. ఆంజనేయ స్వామి వారు ఎంతటి సాధకుడు, ఎంతటి సూక్ష్మ స్వరూపుడు, ఎంతటి అద్భుత బలవంతుడు. అందుకే ఎన్నో యోజనల దూరం కూడా దాటారు అంటే తనలో ఉన్న శక్తి గుర్తించి ఇతరులు మేలుకొల్పితేనే ఆ జాంబవంతుడు వారి అనేక మంది లేపి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యక అని ఆయనలో ఉన్న శక్తిని మేలుకొల్పితేనే ఆంజనేయ స్వామి ఎన్నో యోజన సముద్రాలు దాటారు. కానీ మన పిల్లలకు సూర్యుడు వచ్చేదాకా లేపడు. పడుకొని జర పొద్దున్న దాకా పిల్లగాడంట్లా, మరి తెల్లం దాకా సినిమా చూసిండు, తెల్లం దాకా ఫోన్ మాట్లాడిండు. ఇది కాదు మన ధర్మం. ఆంజనేయ స్వామి వారిని కొన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు శివాజీ చేతిలో ఏముంది? ఏమున్నది? అమ్మవారి చేతిలో ఏమున్నది? ఆంజనేయ స్వామి వారి చేతిలో ఏమున్నది? మరి రాముడి చేతిలో ఏమున్నది? శివుడి చేతిలో ఏమున్నది? విష్ణు చేతిలో ఏమున్నది? చక్రం. మన చేతిలో ఏమున్నది? ఇది కాదు. మన యొక్క ధర్మానికి వస్తే మనం ఊరుకుండేది లేదు. మన దేవాలయాలకు దేవీ దేవతలు నిందిస్తే కూడా ఊరుకుండేది లేదు. మన దేశం గురించి బాగా ఆలోచించాలి. మన ధర్మం గురించి మనం ఆలోచించాలి. నేనే బాగుంటే కాదు, నా దేహమే బాగుంటే కాదు. దేహం బాగుంది, దేహం బాగుందని అద్దం ముంగట నిల్చున్నావు, అద్దానికి బొట్టు పెట్టావు, కానీ దేహానికి పెట్టావా? నేనే బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీ దేశం గురించి బాగా ఆలోచిస్తున్నావా? ఢిల్లీలో జరిగినవి తెలుస్తున్నాయి, గల్లీలో జరిగినవి తెలుస్తున్నాయా? ఎప్పుడైనా మీరందరూ కలిసి హనుమాన్ చాలీసా ఒక వారానికి ఒకసారి మీరు హనుమాన్ చాలీసాకు వచ్చే వాళ్ళు ఎంతమంది చేతులు లేకుండా? ఇంతమంది 8-10 మంది ఉన్నారు, 20 మంది. మరి చూడకుండా వస్తుందా? 1 2 4 జయ హనుమాను జ్ఞాన గుణ సాగర్. హనుమాన్ చాలీస చదివితే జ్ఞానం వస్తుంది. నాశై రోగే సభై పిరా, రోగం పోతుంది. భూత పిశాచ వికట న్యాయ శంకర స్వర కేసరి నందన తేజ ప్రతాప్ మాగజ వందన విద్యావాన్ ఎన్ని ఉన్నాయి. హనుమాన్ చాలీసలో చాలా ప్రాముఖ్యత ఉంది. హనుమాన్ చాలీసలో అనేకమైన గొప్పతనం ఉంది. హనుమాన్ చాలీస రాసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు హనుమాన్ చాలీస రాసింది? ఇంట్లో టీవీలో రిమోట్ కొడితే ఇప్పుడు ఏ సినిమా వచ్చిందో ఆ సినిమా పేరు చెప్పేటట్టున్నారు, కానీ చాలీస మాత్రం ఎవరు రాశారు అంటే తులసీదాస్. చాలీస వల్ల పిల్లలలో ధైర్యం పెరుగుతుంది. శ్రీ గురు చరణ సరోజరజ నిజమనము కుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి. బుద్ధిహీన మీ పిల్లల్లో ఉండాల్సినటువంటిది, పెద్దల్లో ఉండాల్సినది హీనమైన బుద్ధులు, దుర్గుణాలు, దురాలోచనలు, దుర్బుద్ధి పోగొట్టడానికి హనుమాన్ చాలీస మీ అందరికి ఆదర్శము. ఆ హనుమాన్ చాలీస అందరూ పాడిపియండి. హనుమాన్ చాలీస వల్ల అందరూ ఒక దగ్గర ఐక్యత కండి. ఇప్పుడు మనం కూడా ప్రారంభ దిశలో హనుమాన్ చాలీసతోనే మనమంతా ఐక్యత అయ్యాం. మనం రామో విగ్రవాన్ ధర్మ, రామో విగ్రవాన్ సనాతన. యుగాలు గడిచిన రాముని మర్చిపోతలేం, సంవత్సరాలు గడిచిన రాముని మర్చిపోతలేం. మనకి ఏ రాజ్యం కావాలి? ఏ రాజ్యం? కొందరు అంటున్నారు, పక్కోళ్ళది కూడా అంటున్నారు, మనకి ఏ రాజ్యం? రామరాజ్యం. రామో విగ్రవాన్ ధర్మ, మనం రామరాజ్యం కోరాలి. కానీ నా చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష ఇంత పడితే చాలు, ఓల పాట అయితే అలవాడతా పొట్ట. ఇది కాదు, ప్రాణం ఎట్లయినా పోతుంది. ఎన్ని రోజులకైనా ఏం తప్పది? ఏం తప్పది? ఏమంటలేదు. ఇలా 20 ఏళ్ళ పిల్లగాడికి అడిగినా అనుకో, స్వామీజీ నాకు పెళ్లి తప్పదంట. అరే నాయన, పెళ్లి తప్పుతుందో తప్పదో, ఎన్నటికైనా ఏం తప్పది? ఉన్నన్ని రోజుల్లో నువ్వు భారతదేశం గురించి, జన్మభూమి, కర్మభూమి, తపోభూమి, ఈ భారతదేశం కోసము నువ్వు సమయం వెచ్చిస్తూ
కావాలి. జై జవాన్ జై జవాన్. జై జవాన్ ఉంటే మన భారతదేశం బాగుంది. కిసాన్ ఉంటే వీడిక్కడ అన్నం పడుతుంది. అందుకే కిసాన్ని ప్రేమిస్తున్నాం, జవాన్ని ప్రేమిస్తున్నాం. నా కొడుకు ఒక్కడు ధర్మానికి ఇస్తా అనే తల్లిదండ్రులు ఉండాలి. నా కొడుకుని దేశ రక్షణ కోసం ఇస్తా అనే తల్లిదండ్రులు ఉండాలి. ఇది మన ధర్మం. అందుకే ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ధర్మం పట్ల ఉండాల్సింది. అందుకే ధర్మం వైపు నడవాల్సింది. దేశం కోసం సమయం ఎంత ఇస్తారు? మీ యొక్క 24 గంటలు, 24 గంటల్లో మనం మనిషికి మనం చూసుకుంటే రోజు రోజు చూస్తూ ఉంటే 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నారు. ఇంకా 8 గంటలు కాస్త నిద్రపోతున్నారు. కానీ దేశం గురించి, నీ గల్లి గురించి, నీ గల్లిలో ఉన్న పక్క వారి గురించి నువ్వు ఒక్కసారి తప్పుతోవలు తొక్కుతున్నారనే వారికి నువ్వు సమాధానం దేవాలయం దగ్గర ఆలోచించి దేశ సంరక్షణ గురించి మన గల్లి వాళ్ళు మన వాళ్ళని అనుకొని మీరు పీకులాడుతుంటే మీరు పీకులాడుకోండి. కానీ దేశం జోలికి, మన భారతదేశం జోలికి, హిందువుల జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటారా? మన పిల్లల మీద ఏమైనా అగాత్యం జరిగితే ఊరుకుంటారా? ఇవాళ ఈ పిల్లలకు జరిగింది, రేపు నీ ఇంటికి రాదని ఎందుకు అనుకుంటావు? నీ ఇంటికి కూడా వస్తుంది నువ్వు ఊరుకుంటే. మనం ఊరుకుండకుండా మనం గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా మనం బాగుంటాం. అందుకే మీరు హనుమాన్ చాలీసా మీరు కాస్త మీ పిల్లలకు నేర్పండి. హనుమాన్ గుడికి వారానికి ఒక్కసారి రండి. అందరూ సామూహికంగా హనుమాన్ చాలీసా చదవండి. దేశం గురించి, ధర్మం గురించి, మన గల్లీ గురించి, మన యొక్క హిందువుల గురించి మనం ఆలోచించి మనమంతా ఐక్యత కావాలి. మనమంతా బాగుండాలి. మంచితనానికి మించింది లేదు, తల్లిని మించిన దైవం లేదు. అందుకే ఢిల్లీకి రాజైనా అందుకే అటువంటి భావనలో ప్రతి ఒక్కరు ఉండాలని మేము ఆశిస్తూ, మరి ఈ సమ్మేళన ఏ సమ్మేళన? ఎందుకు ఈ సమ్మేళన? హిందువులని ఐక్యం చేయడానికి, హిందువులని జాగృత పడడానికి, హిందువులు ఒకటి కావడానికి, హిందువులని మనమంతా మేలుకొల్పుకోవడానికి. అదే ఇప్పుడు ఇలా ఉన్న కార్యకర్తలు మీ డోర్ టు డోర్ సావి చేస్తున్నాడు, భక్త వస్తున్నాడు, హిందూ సమ్మేళనకు రండి, హిందూ సమ్మేళనకు రండి, ఆస్తంపో మీకు అల్లి చూస్తే ఇంతమంది కాదు, ఇంకెక్క రావాలి. కానీ సమ్మేళనకు హిందువులను ఒక్క దగ్గర చేయాలి అంటే ఈ కార్యకర్తలకు తెలిసింది. కానీ మీరందరూ వచ్చిందంటే పుణ్యాత్ములే. ఎందుకంటే ఇటువంటి టైములు రేపు ఇంకా సమయాన్ని బట్టి చూస్తే ఏమైనా మీ యొక్క జీవితంలో అనేకమైన సంతోష విషయాలే కావచ్చు, దుఃఖ విషయాలే కావచ్చు, బాధ విషయాలే కావచ్చు. హాస్పిటల్లో ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తుంటే కొడుకు, కోడలు, ఇంటి వాళ్ళు ఎంత భయంతో అక్కడ నిద్ర లేకుండా ఉంటారో, మన హిందూ ధర్మానికి మీరంతా వచ్చిండ్రు కాబట్టి మీరంతా జాగృతగా ఉన్నారని నేను ఆశిస్తూ మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో నడవాలని మేము ఆశిస్తూ మా వారికి విరామం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పెద్దలు శివ పార్వతులు ఇద్దరు, వైకుంఠంలో పెద్దలు లక్ష్మీనారాయణ ఇద్దరు, వైకుంఠంలో పెద్దలు లక్ష్మీనారాయణ ఇద్దరు, బ్రహ్మాండములో పెద్దలు బ్రహ్మ సరస్వతి ఇద్దరు, అయోధ్యలో పెద్దలు సీతారాములు ఇద్దరు, అయోధ్యలో పెద్దలు సీతారాములు ఇద్దరు, మా ఇంటికి పెద్దలు తల్లిదండ్రులు ఇద్దరు, మా ఇంటికి పెద్దలు తల్లిదండ్రులు ఇద్దరు,
ఇంట్లోనే పెద్దలు అమ్మా నాన్న ఇద్దరు మా ఇంట్లోనే పెద్దలు అమ్మా నాన్న ఇద్దరు మన యొక్క దేవీ దేవతల దగ్గర అస్త్ర శస్త్రాలు ఉన్నాయి. కారణం ధర్మరక్షణ కోసం ఉన్నాయి. ఆ ధర్మరక్షణ కోసం ఉన్నటువంటి ఆయుధాలు వట్టిగా పట్టుకోలేరు. అందరికీ చూపేయడానికి కాదు, సమయం ఇచ్చినంత మట్టుకు మర్యాద ఇచ్చేంత మట్టుకు మర్యాద ఇస్తా, చెప్పే కాడికి చెప్తా. మా హిందూ ధర్మానికి, మా దేశానికి, మా హిందూ పిల్లల మీదకి, మా యొక్క దేవీ దేవతల మీదకి, మా దేవాలయం మీదకి వస్తే ఊకుంటామా? నాకేం చేసేది పోయితివా అని అంటారా? గాజులు వేసుకోండి, రోకలు దుడ్డు ఉంచుండ్రి, ఇంటున్న కత్తి ఉంచుండ్రి. రేపు మన జోలికి వాళ్ళన్నా, మన పిల్లల జోలికి ఎవరన్నా వస్తే ఊకుండేది లేకుండా మన జాగ్రత్త. ఇంకా ఇవన్నిటికంటే పొడికారం ఉంటది కదా. ఎందుకంటే ధర్మం వైపుకు నడవాలి, ధర్మాన్ని రక్షించాలని మేము ఆశిస్తూ, సనాతన ధర్మం శాశ్వతం కాబట్టి సనాతన హిందూ ధర్మకి, సనాతన హిందూ ధర్మకి. గొడుగు ప్రహర్షిత. నేను ఈరోజు శ్రీరాముడి యొక్క వంశవృక్షం చెబుతున్నాను. శ్రీరాముడి యొక్క వంశవృక్షం శ్రీహరి. శ్రీహరి యొక్క పుత్రుడు బ్రహ్మ. బ్రహ్మ యొక్క పుత్రుడు మారీచి. మారీచి యొక్క పుత్రుడు కశ్యపుడు. కశ్యపుడు యొక్క పుత్రుడు సూర్యుడు. సూర్యుడి యొక్క పుత్రుడు మనువు. మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాక్షుడు. ఇక్ష్వాక్షుడి యొక్క పుత్రుడు కుక్షి. కుక్షి యొక్క పుత్రుడు వికుక్షి. వికుక్షి యొక్క పుత్రుడు భానుడు. భానుడి యొక్క పుత్రుడు అనారణ్యుడు. అనారణ్యుడి యొక్క పుత్రుడు పృథ్వు. పృథ్వీ యొక్క పుత్రుడు త్రిశంకు. త్రిశంకు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుడి యొక్క పుత్రుడు మాందాత. మాందాత యొక్క పుత్రుడు సుసంధి. సుసంధి యొక్క పుత్రుడు ధ్రువసంధి. ధ్రువసంధి యొక్క పుత్రుడు భరతుడు. భరతుడి యొక్క పుత్రుడు అశితుడు. అశితుడి యొక్క పుత్రుడు సగరుడు. సగరుడి యొక్క పుత్రుడు అసమంజసుడు. అసమంజసుడి యొక్క పుత్రుడు అంశమంతుడు. అంశమంతుడి యొక్క పుత్రుడు దిలీపుడు. దిలీపుడి యొక్క పుత్రుడు భగీరథుడు. భగీరథుడి యొక్క పుత్రుడు కాకుస్థుడు. కాకుస్థుడి యొక్క పుత్రుడు రాఘవ. రాఘవ యొక్క పుత్రుడు ప్రబుద్ధుడు. ప్రబుద్ధుడి యొక్క పుత్రుడు శశంకుడు. శశంకుడి యొక్క పుత్రుడు సుదర్శనుడు. సుదర్శనుడి యొక్క పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడి యొక్క పుత్రుడు శ్రీగవేదుడు. శ్రీగవేదుడి యొక్క పుత్రుడు మారు. మారు యొక్క పుత్రుడు ప్రశీషకుడు. ప్రశీషకుడి యొక్క పుత్రుడు అంబారీషుడు. అంబారీషుడి యొక్క పుత్రుడు నహూషుడు. నహూషుడి యొక్క పుత్రుడు యయాతి. యయాతి యొక్క పుత్రుడు నాభాగుడు. నాభాగుడి యొక్క పుత్రుడు అజుడు. అజుడి యొక్క పుత్రుడు దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు. నిలువెత్తు ధర్మానికి నిజ స్వరూపం. ఆయన పురుషులు తమ పురుషులు. జై శ్రీరామ్. शेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भानुकोटि भास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमिप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाशमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे।
भञ्जनं मृत्युदर्पनाशनं करालनं श्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे पद्मचाण्डकोश सन्ततिं दृष्टिपातनष्टपाकजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोक पुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं కోరుతూ దైవానికి కృతజ్ఞతలు, గురువులకు కృతజ్ఞతలు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, విశ్వశక్తికి కృతజ్ఞతలు, ప్రకృతికి కృతజ్ఞతలు, పంచభూతాలకు కృతజ్ఞతలు. ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ నాకు ఎవరైనా హాని తలపెట్టుంటే వారందరినీ క్షమించుకున్నాను, వారందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ నాకు ఎవరైనా హాని తలపెట్టుంటే వారందరినీ క్షమిస్తున్నాను. కేవలం శ్వాస మీద ధ్యాస, నిశ్వాసాలపై మన శరీరాన్ని శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాముడు బాలకృష్ణ గారు, అదేవిధంగా మల్కాయ మహేందర్ గారు,
చేయనటువంటి శ్రీ రాముడు బాలకృష్ణ గారి చేత వందన సమర్పణ ఉంటుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఇందూరు జిల్లాలో హిందూ సమ్మేళన జరగడం మరి హిందువుల యొక్క ఐక్యత, హిందువుల యొక్క జాగృతి, హిందువుల యొక్క విశేషంగా హిందూ ధర్మం గొప్పది, హిందూ ధర్మాన్ని పట్ల హిందువులు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ, అదేవిధంగా ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో కూడా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. హనుమాన్ చాలీస సామూహికంగా అందరూ వచ్చి ఆ చాలీసలో పాల్గొని దైవం భక్తి, దేశభక్తి గురించి కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి విశేషాలని, మన భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారం పట్ల కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో సమయం ఇచ్చి ఒక అరగంట గంట అయినా దేశం కోసము మనమంతా ఒకటై మన గల్లీలో జరుగుతున్నది, మన ఇంటి పక్కలో జరుగుతున్నాయి కూడా కొన్ని జాగృతిగా చూసుకుంటూ జాగ్రత్తగా నడవాలని, మన భారతీయులమంతా హిందుస్థాన్లో హిందూ ధర్మంలో ఉన్నాం. ఈ హిందూ ధర్మానికి రామో విగ్రవాన్ ధర్మ అన్నట్టుగా ఈ రాముని యొక్క వారసులం కాబట్టి, భరతమాత పుత్రులం కాబట్టి మనమంతా కలిసి ఉందాం. కలిసి ఉంటే నిలబడతాం, కలిసి లేకపోతే పడిపోతామనేటువంటి సంకేతంగా మేమిస్తూ ప్రతి ఒక్కరూ హైందవ ధర్మం పట్ల, స్త్రీ పట్ల, ధర్మం పట్ల, దైవం పట్ల, దేశభక్తి పట్ల కూడా అందరూ బాగుండాలని, జాగృతిగా కావాలని ఆశిస్తూ జై భారత్ మాతాకి జై. యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు మా గాజులపేట బస్తీలో కూడా హిందూ సమ్మేళన ప్రోగ్రాము నిర్వహించుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.
హిందూ సమ్మేళన ప్రోగ్రాము ప్రతి వాడవాడలో ప్రతి బస్తీలో జరుగుతుంది. అదేవిధంగా మా బస్తీలో కూడా గాజులపేట బస్తీలో జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమానికి మల్లారం స్వామీజీ గారు వచ్చారు, అలాగే ప్రతాప్జీ వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ సభను చాలా విజయవంతంగా చేసుకున్నాము. వారి యొక్క ప్రవచనాలు మాకు ఎంతో ఆనందదాయకంగా అనిపించినాయి. హిందూ సమాజాన్ని జాగృతపరిచే విధంగా ఉన్నాయి. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడంలో మేము కూడా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు సంతాచార బస్తీ గాజులపేట్ హిందూ శాఖ హిందూ సమ్మేళన కార్యక్రమానికి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ గారు మరియు వేంపల్లి ప్రతాప్ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు మరియు స్థానిక ప్రజానికం పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా, సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకుపోవాలనే సదుద్దేశంతో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వాడలో ప్రతి ఏరియాలో జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో హిందువులందరూ ఐకమత్యంగా ఉంటూ మన యొక్క ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్.